అభిషేకం మనకి మొట్టమొదటి ఏమిచ్చింది? అధికారాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది? అధికారంతో మనం ఏం చేయాలి? కత్తులు తీసుకొని పొడుతూ ఉంటాం కాదు, ఆ అధికారంతో పాపాన్ని కాల్చివేసుకోవాలి. పాపం నుంచి మనం దూరం అయిపోవాలి. పాపం నుంచి మనం ప్రత్యేకించి మార్చబడాలి. ఆమేన్. మన ఇంట్లోకి వెళ్ళి చూస్తే మన ఇంట్లో వేస్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఉపయోగకరమైనది చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? వేస్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఉపయోగకరమైనది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మన ఒంట్లో చూసుకుంటే దేవునికి అవసరమైంది చాలా తక్కువ ఉంటుంది, లోకానికి అవసరమైంది, నరకానికి అవసరమైంది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లోకానికి పాపానికి ఎక్కువగా ఉన్నదాన్ని కాల్చివేయటానికి ఒక అభిషేకం కావాలి, దాన్ని తీసివేయటానికి తొలగించుకోవడానికి ఒక అభిషేకం కావాలి. ఒంట్లో ఉన్న ఈ పాపాన్ని తొలగించుకోవాలంటే అభిషేకము అంటే ఏంటంటే ప్రత్యేకించబడుట. స్తోత్రం చెప్పండి, నోతే చెప్పండి. అభిషేకం అంటే ఏంటంటే ఒక ప్రత్యేకించబడుట. అభిషేకించబడిన వ్యక్తి ఒక ప్రత్యేకంగా జీవించాలి. అభిషేకించబడిన వ్యక్తి ఒక నీతిగా జీవించాలి, ఒక యథార్థంగా జీవించాలి. అనుక్షణము నీ అభిషేకం నీ గుర్తుకు రావాలి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా కూడికకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. బైబిల్ తెరిచి ఒక మాటని మనం జ్ఞాపం చేసుకుందాం. బైబిల్ తెరిచి మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 20వ వాక్యం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుకుందాము. మరియు యెరోబోము తిరిగి వచ్చినని ఇజ్రాయేలు వారందరూ విని సమూహంగా కూడి సమాజంగా కూడి అతనిని పిలువనంపించి ఇజ్రాయేల్ అందరిని మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, కృప చూపించండి. ఈ సమయం వరకు ప్రభువా మమ్మల్ని ఎంతగానో మీరు ఆదరిస్తూ, బలపరుస్తూ, శక్తినిస్తూ, కృప చూపిస్తూ వచ్చి ఉన్నారు. గడిచిన దినములంతా కూడా ఎంతో వినయ భయభక్తులతోటి పరిశుద్ధంగాను కన్నీటితోనూ ప్రార్థన చేసుకుంటానికి, ఆరాధన చేసుకుంటానికి సమయాన్ని అనుకూలపరిచి ఉన్నారు ప్రభువా. ఒక పక్క వర్షాలు, వాతావరణం అనుకూలించిపోయినా తండ్రి, కానీ మా ఎడ్ల మీ కృప ఎంత విస్తారంగా ఉందో అని మరొకసారి రుజువుపరిచారు. దాన్ని బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా కొన్ని విలువైన మాటలు పరలోకపు నుంచి నా నోటికి అందించండి. వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మీరెంతైనా నమ్మదగిన దేవుడని నేను నమ్ముచున్నట్లే నీ మాటలు వింటున్న వారు కూడా నమ్ముటకు సహాయం చేయండి. వాక్యమునకు వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మంధకార శక్తుల్ని కృపతో బంధించమని యేసునామమున ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. నేను కొన్ని విలువైన మాటలు ప్రభు పక్షాన్ని చేరి మీకు చెప్పని ఆశపడుతున్నాను. రాత్రి మనం వాక్యం ధ్యానం చేసినట్లు దేవుని సేవకుల నుంచి వచ్చే మాట దేవుని మాటగా ఉంటుందని, వారి స్వరము కూడా అలాగునే ఉంటుందని ఏలీ యొక్క జీవితాన్ని బట్టి, సమూయేలు నడుచుకున్న విధానం బట్టి మనం గ్రహించుకున్నాం. ఈ సమయంలో నేను ఒక విలువైన మాటని మీకు జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. ఇక్కడ ఒక సందర్భం కనపడుతుంది. ఇజ్రాయెల్కి దేవుడు రాజ్యం అనుగ్రహించున్నాడు. ఇజ్రాయేల్కి దేవుడు రాజ్యాన్ని అనుగ్రహించున్నాడు. అబ్రహాం గారితో వాగ్దానం చేసినట్లు దేవుడు తన సంతానాన్ని ఒక దేశంగా మార్చేశాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఆయన వాగ్దానం చేసి నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిమంతుడని మనం చెప్పుకుంటున్నాము, పాడుకుంటున్నాము. స్తోత్రం. జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాము.
ఇక్కడ యెరోబాము అని చెప్పబడిన ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఈ యెరోబాము సొలొమోను దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి. సొలొమోను దగ్గర నమ్మకమైన వాడు, తెలివి కలిగిన వాడు, బలంగా పనిచేసి మంచి పేరు పొందిన వ్యక్తి. అయితే దావీదు గారు చనిపోయారు. దావీదు గారు చనిపోయిన తర్వాత సొలొమోను గారు రాజయ్యారు. సొలొమోను గారు రాజైన తర్వాత దేశము రెండుగా విడిపోయింది. దేశము రెండుగా విడిపోయింది. యూదులు ఒక గ్రూపుగాను, వేరే వారు ఒక గ్రూపుగాను, రెండు గ్రూపులుగా విడిపోయారు. అంటే 10 గోత్రాలు ఒక గుంపుగాను, 2 గోత్రాలు ఒక గుంపుగా వేరుపడిపోయి ఈ రెండు గుంపుల్ని యూదులకి ప్రాముఖ్యంగా చేసేసి వారిని సొలొమోను కుమారుడైన రెహబాముకు పట్టాభిషేకం చేసి ఆ 2 గుంపుల్ని రెహబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. 10 గోత్రికుల్ని యెరోబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగానండి, 2 గోత్రికుల్ని ఎవరు పరిపాలన చేస్తున్నాడు? రెహబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. 10 గోత్రికులనేమో యెరోబాము పరిపాలన చేస్తూ ఉన్నాడు. యెరోబాము రాజుగా అభిషేకించబడ్డాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, అభిషేకము అనే ఒక అంశం మీద చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను చెప్పే మాట యొక్క ఈ 5వ రోజు యొక్క ఉపవాస ప్రార్థన కూడికల్లో 5వ రోజు ఉదయకాలపు సెక్షన్లో నేను మాట్లాడుతున్న వాక్య భాగం ఏంటంటే అభిషేకము. నిజంగా చూడండి, అభిషేకం ఎంత ప్రాముఖ్యమైందో, అభిషేకం ఎంత విలువైందో. నేను అంటాను, పెద్ద వాళ్ళు మొత్తం చనిపోయారు. ఈయన పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి కాదు. ఈ యెరోబాము దొంగగా ఐగుప్తు దేశంలో దాక్కొని సొలొమోను చనిపోయాడని చెప్పేసి అనగానే వచ్చి గుంపులో ఒకటిగా చేరిపోయాడు. అయితే ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు, యెరోబాముకి 10 గోత్రికుల్ని నేను ఇచ్చి రాజుకు అభిషేకించుకుంటానని చెప్పేసి అని. ఈ వచ్చిన వ్యక్తిని ఎందుకని వారు అభిషేకించాలి అంటే అర్థం ఏంటంటే, ఎలాంటి వ్యక్తి అయినా, మంచివాడైనా మంచివాడు కాకపోయినా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానీ, స్తోత్రం, అభిషేకం గురించి ఆలోచించవలసిన సందర్భం ఇది. స్తోత్రం. ఎవరైనా సరే అభిషేకం గురించి ఆలోచించవలసిన అవసరం. ఈరోజు ప్రభువారు చెప్తారు కొత్త నిబంధన సంఘంతో, మీరు రాజులను యాజకులై ఉన్నారు, మీరు రాజులను యాజకులై ఉన్నారు, యాజకుల సమూహమై ఉన్నారు. స్తోత్రం. ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా మనం జ్ఞాపం చేసుకుంటే ఉన్నతమైన దైవ సేవకులు అభిషేకాన్ని ఇచ్చారు. దావీదుకి అభిషేకించిన దైవజనులు సమూయేలు గారు, సౌలుకి అభిషేకించిన దైవజనులు సమూయేలు గారు. అయితే వాళ్ళు ఉన్నతంగానే వారి యొక్క రాజరికాన్ని ముగించుకున్నారు. అయితే ఒక ఆలోచన మనకి ఇక్కడ, తర్వాత కాలంలో వచ్చిన అనేక మంది రాజులు, ఆ రాజులు ఎవరు కూడా వారిని అభిషేకించిన దైవజనుల పేర్లు రాయబడలా, ఇంక్లూడ్ ఈ యెరోబాముతో సహా. యెరోబాముతో సహా ఏ దైవ సేవకులు యెరోబామును అభిషేకించారు? దేనితో అభిషేకించారు? ఎలా అభిషేకించారు? ఎక్కడ అభిషేకించారో రాయపడలా. జాగ్రత్తగానండి. అంటే ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, అభిషేకం ఎంత విలువైందో. ఈ భూలోకంలో అభిషేకం చాలా విలువైంది. ఈ యెరోబాము ఈరోజు వరకు కూడా అనేక మంది పాపం చేయడానికి కారకుడిగా మార్చబడ్డాడని చెప్పేసి అని బైబిల్లో అనేక పర్యాయములు మనం చదువుతూ ఉంటాం. బైబిల్లో అనేక పర్యాయములు మనం చదువుతూ ఉంటాం. ఒక మాట చెప్తాను, జ్ఞాపం చేసుకోండి. మన ఇంట్లోకి వెళ్ళి చూస్తే మన ఇంట్లో వేస్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఉపయోగకరమైంది చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? వేస్ట్ చాలా తక్కువ ఉంటుంది, ఉపయోగకరమైంది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మన వంటలో చూసుకుంటే దేవునికి అవసరమైంది చాలా తక్కువ ఉంటుంది, లోకానికి అవసరమైంది, నరకానికి అవసరమైంది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ లోకానికి పాపానికి ఎక్కువగా ఉన్నదాన్ని కాల్చివేయటానికి ఒక అభిషేకం కావాలి.
దాన్ని తీసివేయడానికి, తొలగించుకోవడానికి ఒక అభిషేకం కావాలి. ఒంట్లో ఉన్న ఈ పాపాన్ని తొలగించుకోవాలంటే అభిషేకము అంటే ఏంటంటే ప్రత్యేకించబడుట. స్తోత్రం చెప్పండి, నోతే చెప్పండి. అభిషేకం అంటే ఏంటంటే ఒక ప్రత్యేకించబడుట. అభిషేకించబడిన వ్యక్తి ఒక ప్రత్యేకంగా జీవించాలి. అభిషేకించబడిన వ్యక్తి ఒక నీతిగా జీవించాలి, ఒక యథార్థంగా జీవించాలి. అనుక్షణము నీ అభిషేకం నీ గుర్తుకు రావాలి. అనుక్షణము 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 నువ్వు తీసుకున్న అభిషేకము నీ గుర్తుకు రావాలి. ఈ యెరోబాము చేసిన కార్యం ఏంటంటే, తన తర్వాత ఎంతమంది రాజులు వస్తున్నారో అనేక మంది, ఇజ్రాయేల్లో ఒక్క రాజు కూడా మంచివాడు లేడండి. ఇజ్రాయేల్ని ఏలిన వాళ్ళు ఆల్మోస్ట్ 21 మంది రాజులు ఉన్నారు. ఆ 21 మంది రాజుల్లో ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు లేరు. ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు లేరు. ఎందుకంటే ఇజ్రాయేల్ పక్షాన మొట్టమొదటిగా అంటే చీలిపోయిన తర్వాత, రెండుగా చీలిపోయిన తర్వాత మొట్టమొదటిగా అభిషేకించబడిన వ్యక్తి అభిషేకాన్ని అతను కాపాడుకోలేకపోయాడు. ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని మనం కాపాడుకుంటే మన తర్వాత వస్తున్న నీ తరం, నీ తర్వాత వస్తున్న ఆ తరం నిశ్చయంగా వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారు, వారు నీతిమంతులుగా మార్చబడతారు. స్తోత్రం, హల్లెలూయా. సంఘాల్లో అభిషేకం గురించి మాట్లాడుకోవటం లేదు, సంఘాల్లో పరిశుద్ధంగా జీవించడం గురించి మాట్లాడుకోవటం లేదు. కాబట్టే కుటుంబాల్లో పరిశుద్ధత గురించి కానివ్వండి, అభిషేకం గురించి కానివ్వండి, ప్రత్యేకత గురించి కానివ్వండి మాట్లాడుకునే వాళ్ళు లేరు. యెరోబాము తర్వాత వచ్చిన ప్రతి ఒక్క రాజును మీరు చూసుకోండి, ఏ రాజులో కూడా ఒక శ్రేష్ఠత అనేది కనపడతలేదండి. శ్రేష్ఠతను కనపడతలేదు. స్తోత్రం, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అందరూ బైబిల్ తెరవండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. 1 Samuel chapter 9 verse 17. సౌలు సమూయేలుకు కనపడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చును. ఒకసారి నాకు చూడండి. అభిషేకించబడ్డవారు ఎవరు అంటే, అమ్మా అభిషేకించబడ్డవారు ఎవరు? సౌలా, సమూయేలా? అభిషేకించబడ్డ వాళ్ళు ఎవరంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు. జాగ్రత్తగా నండి. స్తోత్రం. అది సౌలో, సమూయేలో, రాంబాబో, లేకపోతే ఇంకో సుబ్బారావో, ఎల్లారావో, పుల్లారావో కాదు. అభిషేకించబడ్డ వాళ్ళు ఎవరంటే దేవునికి ఇష్టమైన వాళ్ళు. దేవునికి ఇష్టమైన వాళ్ళే అభిషేక్తులుగా మార్చబడతారు, అభిషేకించబడిన వారుగా మార్చబడతారు. స్తోత్రం. నేను మందిరంలోకి వెళ్ళి పాట పాడుతున్నాను అంటే నాకు అభిషేకం లేదా అని నేను అంటలా. నేను మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నానండి, నాకు అభిషేకం లేదా అంటే నీకు అభిషేకం లేదని చెప్తున్నా. నువ్వు దేవునికి ఇష్టమైన వాడిగా, నువ్వు దేవునికి ఇష్టమైన దానిగా ఉంటే నిశ్చయంగా నువ్వు అభిషేకించబడిన వ్యక్తి అంతే. ఇప్పుడు దేవుడు తను ఏర్పరచుకున్న సమయంలో అయిన సేవకుడి చేత చెప్తున్నాడు, ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, డెడికేషన్ పర్సన్, ప్రత్యేకించబడిన దైవజనుడు చెప్తున్నాడు, సమూయేలు వస్తున్నాడు చూసావా, అతనే నేను కోరుకున్నవాడు, అతనే నేను ఏర్పరచుకున్నవాడు, అతనే నా ప్రజలను ఏలబోతున్నవాడు. స్తోత్రం, స్తోత్రం. జయించిన వారు నిశ్చయంగా ఏలుబడి చేస్తారు, జయించిన వారు నిశ్చయంగా తెల్లని వస్త్రములు ధరిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే సమూయేలు గారితోటి దేవుడు తనకిష్టమైన వ్యక్తి అని చెప్పాడో, మీరు చదువుకుంటానండి, దేవుడు చెప్పలా ఏమని, అతను తీసుకుని పోయి వెంటనే అభిషేకించమని. ఇప్పుడు వెంటనే సమూయేలు ఏం చేశాడంటే, అతను తీసుకుని పోయి దేవుని కోసం ప్రత్యేకంగా ఉండటం కోసం అభిషేకించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించున్నాడు. స్తోత్రం. ప్రభు నన్ను అభిషేకించునుగాక. ప్రభు మిమ్మల్ని అభిషేకించునుగాక. స్తోత్రం. ఈ అభిషేకం చాలా ప్రాముఖ్యమైన లైన్లోకి మనం వచ్చేసాం. ఈ అభిషేకం ఎందుకు కావాలి అంటే, ఈ అభిషేకం ఏం చేసిద్దంటే, ఈ అభిషేకం అంట మనకి ఒక అధికారాన్ని ఇచ్చిద్ది. ఆమె చెప్పండి. అభిషేకం ఎందుకు కావాలి? మనకి ఒక అధికారాన్ని ఇచ్చిద్ది, మనకు అధికారం ఇచ్చిద్ది. ఎప్పుడైతే ఒక వ్యక్తిని దేవుని పేరిట అభిషేకించేశారో అతనికి ఏమొచ్చిందంటే ఒక అధికారం, ఒక ధైర్యం వచ్చేసింది. అభిషేకించబడ్డ వారి జీవితంలో కనపడే మొట్టమొదటి లక్షణం ఏంటంటే అధికారులుగా వాళ్ళు ఉండాలి. అందుకని ప్రభు అంటారు పేతురు పత్రిక 2వ అధ్యాయంలో, మీరు 2:9, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యం చదవగలరా? బైబిల్ తెరవండి. 1 Peter chapter 2 verse 9 or 10. అయితే మీరు చీకటిలో నుండి అబ్బో ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఆమేన్ చెప్పండి. జాగ్రత్తగానండి. ఇక్కడ అభిషేకించబడ్డ వాళ్ళే, కానీ వాళ్ళు 4 కేటగిరీలు కలిగి ఉంటారు. స్తోత్రం చెప్పండి. అభిషేకించబడితే ఫస్ట్ ఏమొచ్చింది? అధికారం వచ్చింది. అధిపతులుగా మనం మార్చబడతాం. అధికారం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? అధికారం. ఎవరికి వచ్చిందంటే, మనమందరము దేవుని సన్నిధిలో చేర్చబడ్డ మనమందరం పైకి ఒక అభిషేకం ఉందంటే, ఆ అభిషేకించబడిన వ్యక్తులకి 4 రకాలైన అధికారాలు ఇవ్వబడతాయి. స్తోత్రం చెప్పండి. 4 రకాలైన అధికారాలు. ఒకటి చదువమ్మా. మీరు రాజులు. స్తోత్రం చెప్పండి. ఏంటంట? ఫస్ట్ వర్డ్ రాజులు. రాజులుగా ఉండటానికి దేవుడు కొంతమందికి అధికారాన్ని అనుగ్రహిస్తాడు. రెండవది, యాజకులుగా ఉండటానికి కొంతమందికి దేవుడు అధికారం ఇస్తాడు. మూడవది, పరిశుద్ధులుగా ఉండటానికి కొంతమంది దేవుడు అధికారం ఇస్తాడు. నాలుగోది, దేవునికి సొత్తైన స్వాచ్ఛంగా మార్చబడటానికి దేవుడు అధికారం ఇస్తాడు. స్తోత్రం. అభిషేకం లేదంటే నిశ్చయంగా నువ్వు ఆయన స్వాచ్ఛము కాదు, నువ్వు పరిశుద్ధుడివి కాదు, నువ్వు యాజకుడివి కాదు, నువ్వు రాజువు కాదు. నీకు అభిషేకం ఉన్నప్పుడే వాళ్ళు ఎవరైనా కావచ్చు. కొత్త నిబంధన సంఘం ప్రకారం, కొత్త నిబంధన పరిచర్య ప్రకారం ప్రతి ఒక్కరు అభిషేకించబడ్డ వాళ్ళై ఉండాలి. వాళ్ళు మాత్రమే దేవుని స్వాస్థ్యం, వాళ్ళు మాత్రమే పరిశుద్ధమైన జనం, వాళ్ళు మాత్రమే యాజకులు, వాళ్ళు మాత్రమే రాజులు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సమూయేలు ఎప్పుడైతే సౌలును అభిషేకించేసాడో అతడు ఇప్పుడు ఏమైపోయాడు చెప్పాలి. లక్షల మంది ప్రజలు ఉన్నారు ఇజ్రాయేలీలు. ఆ లక్షల మంది ప్రజల్లో చెప్పాలి ప్రత్యేకించబడ్డవాడై అధికారం పొందుకున్నాడు. ఆమేన్. ప్రత్యేకించబడ్డవాడై అధికారం పొందుకున్నాడు. చాలామంది అండి అభిషేకాన్ని వాళ్ళు నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. అభిషేకాన్ని వారు నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. చాలామంది అభిషేకం అంటే తెలియదు చాలామంది. అందుకనే వాళ్ళు బాప్తీసాలు తీసుకున్నా ఆ బూతు మానదు. అమ్మా, అన్ని భాషలు మాట్లాడినా ఆ బూతు మానదు. భాషలే, ప్రభు బల్లే, బూతులే. ఇక చెప్పాలంటే సమస్తము ప్రతిదీ దేని దానికే. అభిషేకం అలా చేయదండి. స్తోత్రం. అభిషేకం నిశ్చయంగా ఒక వ్యక్తి మీదకి వచ్చిందా, ఆ అభిషేకం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని పరిశుద్ధంగానే, ఒక వ్యక్తిని పర్ఫెక్ట్గానే కనపడేలాగా చేస్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఈయనకి సౌలు గారికి ఏమైంది? ఇప్పుడు అభిషేకం వచ్చింది.
అభిషేకం రాగానే చెప్పాలి, అధికారం వచ్చింది. అభిషేకం రాగానే అధికారం వచ్చింది. నాకు చాలా ఇష్టం ఈ మాట. అభిషేకం రాగానే వచ్చింది, అధికారం వచ్చింది. అంతకుముందు కూడా అండి, ఉదాహరణకి నా జీవితంలో ఒక మాట మీకు చెప్తాను. అంతకుముందు కూడా అనేక సంవత్సరాలు నేను ప్రభువుని కలిగి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను యాజకుడిగాను, ప్రవక్తగాను, దేవుని సేవకుడిగాను ఉండటానికి అభిషేకించాడో, ఆ తర్వాత ఇచ్చిన అధికారం వేరే, అంతకుముందున్న అధికారం వేరే. ఈ అధికారం వచ్చినాక ప్రతి విషయంలో ఒక ధైర్యం. స్తోత్రం. ఫస్ట్ చెప్పాను, కొంతమంది పరిశుద్ధులుగా ఉండటానికి అధికారం ఇస్తాడు. ఫస్ట్ కేటగిరీలో ఏంటి, సెకండ్ కేటగిరీలో ఏంటి, థర్డ్ కేటగిరీలో, ఫోర్త్ కేటగిరీలో, ఈ 4 కేటగిరీలోనే ఈ 4 కేటగిరీలు ప్రాముఖ్యమైనవే. అందుకనే మన పౌలు గారు కూడా 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయము 1-2 వచనాలు రాస్తూ మాట్లాడతాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. అందరు బైబిల్ తెరవండి. 1 కొరింథీ చాప్టర్ 1 వర్స్ 1 or 2. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగాను ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరైన సోస్తనేసును కొరింథీలో ఉన్న ఎవరది, దేవుని సంఘముకును అనగా, జాగ్రత్త వినాలి, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డవారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఏ సంఘం? అదే సంఘం కొరింథీ సంఘం. ఆ కొరింథీ సంఘంలో క్రీస్తు యేసు కోసం పరిశుద్ధపరచబడ్డవారు, ఆ పరిశుద్ధపరచబడ్డవారు పరిశుద్ధంగా జీవించడానికి కొంతమంది పిలువబడ్డారంట, అందరు కాదు. అందుకని 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం చదువుతారు. 5వ అధ్యాయము 1వ వచనం, కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం. ఎవరిలో ఉంది? అట్లా చెప్పాలి మీరు. ఎవరిలో ఉంది? కొరింథీ సంఘంలో ఏముందంట. అందుకనే మొట్టమొదటి రాస్తున్నాడు, కొరింథీ సంఘానికి రాస్తున్నాను, కానీ ఆ కొరింథీ సంఘంలో అందరు క్రీస్తులాగా లేరు, అందరూ పరిశుద్ధుల్లాగా లేరు, అందరూ దేవుని సొత్తైన ప్రజలుగా లేరు. వాళ్ళు ఏముందంట, అబ్రవన్న జారత్వం ఉంది. ఇంకా ఘోరమైన మాట రాస్తాడు, చదువు. మీలో ఒకడు, అడుగో పడిగి మనోడు, అడుగో పడిగి మనోడు తన తండ్రి భార్యని ఏందంటమ్మా, తన తండ్రి భార్యనంట. ఎంత సంఘంలోనండి, సంఘంలో అభిషేకం లేకపోతే ఇలా కామకత్వపు పనులు, కామాత్రపు పనులు, కాము తెంపబడిపోయిన పనులు జరుగుతాయి. అది ఏ సంఘమైన కావచ్చు. అందుకనే సంఘంలో చేర్చబడ్డ నీకు నాకు ఒక అభిషేకం అవసరం. అభిషేకమే పాపాన్ని కాల్చివేస్తుంది. నేను మొట్టమొదటి చెప్పాను, మన ఇంట్లో ఉన్న చెత్తని పోగు చేయడానికి చీపురు కావాలి, మన ఒంట్లో ఉన్న పాపాన్ని క్లీన్ చేయడానికి అభిషేకం కావాలి. అభిషేకం ఒక విలువ అదే. ఒక వ్యక్తి పరిపూర్ణంగా అభిషేకించబడితే ఆ వ్యక్తి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న. వాడు ఎంతమంది మధ్యలో ఉన్నా సరే వాడు పరిశుద్ధంగా ఉంటాడు, ఆమె ఎంతమంది మధ్యలో ఉన్నా సరే పరిశుద్ధంగానే ఉంటుంది. భయపడవలసిన అవసరం లేదు. మందిలో ఉంటున్నా భార్య కోసం ఆలోచించాలి, మందిలో ఉంటున్నా భర్త కోసం ఆలోచించాలి, మందిలో ఉంటున్నా బిడ్డల కోసం ఆలోచించాలి. కారణం ఏంటి? పరిశుద్ధత లేదు. ఎక్కడ తప్పిపోతారో అని భయం. పరిశుద్ధత లేకపోవడం గల కారణం ఏంటి? అభిషేకం లేదు. దేవుడు నీకు అభిషేకించగానే ఒక అధికారం ఇస్తున్నాడు. ఆ అధికారంతో నువ్వు చలామణి చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? పాపాన్ని చంపివేయాలి. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? నువ్వు అభిషేకించబడాలి. ఆ అభిషేకం ద్వారా వస్తున్న అధికారంతో నువ్వేం చేయాలి తెలుసా? పాపాన్ని నరికివేయాలి, తుంచివేయాలి, కాల్చివేయాలి. పాపం మనలో పరిపాలన చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఏ విధం చేతనైనా సరే మనలో పాపం పరిపాలన చేయకూడదు.
ఎప్పుడైతే ఈ సౌలు మీదకి అభిషేకం చేసిందో, ఈ సౌలు అంటమ్మా ఏమైపోయాడు? లక్షల మంది మధ్యలో చెప్పాలి, ప్రత్యేకించబడ్డవాడిగా మార్చబడిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆ మాటకి గౌరవిస్తూ ఉన్నారు. ఆ మాటకి చాలామందికి అభిషేకించబడ్డ వాళ్ళు ఎవరో, అభిషేకం లేని వాళ్ళు తెలియట్లా. అభిషేకించబడ్డ దైవజనులు ఎవరో, అభిషేకం లేని దైవజనులు ఎవరో తెలియట్లా. ప్రత్యేకించబడ్డ దైవజనులు ఎవరో, ప్రత్యేకత లేని దైవజనులు ఎవరో తెలియట్లా. స్తోత్రం. ప్రభు కోసం కష్టపడే వాళ్ళు ఎవరో, ప్రభు కోసం ఖర్చు పెట్టేది ఎవరో, ప్రభు కోసం ప్రభు పేరు చెప్పుకొని సంపాదించుకునేది ఎవరో అర్థం కావట్లా. చాలామంది అలా ఉండిపోయారు. కారణం ఏంటంటే వారికి అభిషేకం లేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగానండి. మొట్టమొదటిగా అభిషేకం అధికారాన్ని ఇస్తుంది. ఆ అధికారంతో మనం ఏం చేయాలంట? పాపాన్ని చంపేసుకోవాలి. మీరు జాగ్రత్తగా వినాలి. అభిషేకం మొట్టమొదటి ఏమిచ్చింది మనకి? అభిషేకం మనకి మొట్టమొదటి ఏమిచ్చింది? అధికారాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది? అధికారంతో మనం ఏం చేయాలి? కత్తులు తీసుకొని పొడుతూ ఉంటాం కాదు. ఆ అధికారంతో పాపాన్ని కాల్చివేసుకోవాలి. పాపం నుంచి మనం దూరం అయిపోవాలి. పాపం నుంచి మనం ప్రత్యేకించి మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చదివిస్తాను. బైబిల్ తెరిచి హెబ్రీలకు రాసిన పత్రిక మనం చెప్పుకోవాలంటే సౌలు గురించి చాలా ఉంది, కానీ హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. Hebrews chapter 1 verse 9. నీవు నీతిని ప్రేమించితివి, అందుచేత దేవుడు, జాగ్రత్తగా వినాలమ్మా, దేవుడు నీ తోటి వారి కంటే, ఎవరికి? నీతో ఉన్నవారి కంటే, నీ ఇంట్లో ఉన్నవారి కంటే, నీ ప్రాంతంలో ఉన్నవారి కంటే, నీ రాష్ట్రంలో ఉన్నవారి కంటే, నీ దేశంలో ఉన్నవారి కంటే, నీ తోటి ఉన్నవారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా, నిన్ను గొప్ప చేయనట్లుగా, నిన్ను గణపరిచినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు. స్తోత్రం చెప్పండి. ఏ తైలం? ఆనంద తైలం. స్తోత్రం. ఆనంద తైలముతో ఆశ్రయుడానా, స్వరమెత్తాలి. ఆనంద తైలముతో అభిషేకించితివే ఆశ్రయుడానా, ఆనందనిధి నీవే, కృపచూపుటమానని కృపగల దేవా, ఉత్సాహధ్వనులతో నిన్ను పొగడెదను, కృపచూపుటమానని. పాడాలి. కృపచూపుటమానని. అదే స్తోత్రం. యేసయ్య నీవే నా ఎత్తైన కోటవు, యేసయ్య నీవే నా దాగు చోటువు, యేసయ్య నీవే. ఆనంద తైలముతో అభిషేకించితివే ఆశ్రయుడానా, ఆనందనిధి నీవే, ఆనంద తైలముతో ఆనంద కృపచూపుటమానని. ఉత్సాహధ్వనులతో నిన్ను పొగడెదను, యేసయ్య నీవే
నా ఎత్తైన కోటవు, యేసయ్య నీవే నా దాగు చోటువు, యేసయ్య నీవే. స్వరమెత్తాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మన పైకి ఏమొచ్చింది? ఇప్పుడు రెండో అభిషేకం ఏంది సార్? రెండో మాట ఏంటంటే అభిషేకము మనల్ని హెచ్చించిద్ది. స్తోత్రం చెప్పండి. అభిషేకం ఏం చేసింది? ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఏం చేసింది? అభిషేకం ఏం చేసింది? అధికారం తెచ్చింది. అధికారంతో మనం ఏం చేయాలి? పాపాన్ని జయించుకోవాలి. రెండోది అభిషేకం మనల్ని ఏం చేసిందంటే హెచ్చించిద్ది. ఈ హెచ్చింపు మనల్ని ఎక్కడ తీసుకెళ్తాదో నేను చెప్తాను. నేను చెప్తాను. ఇప్పుడు చాలా నాకు ఇష్టమైన మాట ఇది. స్తోత్రం. ఈ ఆనంద అభిషేకించబడిన తైలం. చాలామంది ఆనందం లేని జీవితం చేయడం గల కారణం ఏంటంటే ఈ ఆనంద అభిషేకం ఉండదండి. అమ్మా, అర్థమైందా? కొంతమంది అమ్మా జాగ్రత్తగానండి, ప్రార్థనకి వెళ్ళే వారి జీవితాల్లోనా, అభిషేకించబడిన సంఘాల్లోకి వెళ్ళే విశ్వాసుల జీవితాల్లో కూడా ఆనంద తైలం ఉండదు. అది మనకి నిధిగా ప్రభు చేయనుగాక. ఆనంద నిధి. స్తోత్రం. ఆనంద అభిషేకం పొందుకుంటేనంటండి అది మనకి ఒక నిధిగా మార్చబడిపోయింది. తినటానికి ఉన్నా లేకపోయినా అభిషేకించబడ్డ వాళ్ళు నిత్య ఆనందంలో ఉంటారంతే, నిత్య సంతోషంగా ఉంటారంతే. స్తోత్రం. అందుకనే నేను చాలాసార్లు ప్రయత్నించాను ఈ యేసయ్య నీవే నా ఎత్తైన కోట అనే పాట గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏముంది? ఆనంద తైలంతో అభిషేకిస్తే ఏడుపు వచ్చిద్దా? ఏమొచ్చింది? ఆనందం వచ్చింది. ఆనందం తైలంతో అభిషేకించబడ్డాం కాబట్టి సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది, హ్యాపీనెస్ వచ్చింది. స్తోత్రం. ఇక మనం కలవరాలు ఎందుకుంటాయి? చెప్పాలి. ఇంక మనకి కలవరాలు ఎందుకుంటాయి? ఉంటాయంటవా కలవరాలు? స్తోత్రం. ఫీజు కట్టలేదని కలవరం ఉండదు, డాక్టర్ గ్రూప్కి డబ్బులు కట్టలేదని కలవరం ఉండదు, కిస్తీలు కట్టాలని కలవరం ఉండదు, అప్పులు కట్టాలని కలవరం ఉండదు. స్తోత్రం. కలవరం. ఆనంద తైలముతో అభిషేకించబడితే కలవరం ఉండదు. స్తోత్రం. కలవరపడని పాడబాకండి, మీకు వచ్చి పాట పాడబాకండి. కలవరపడని నన్ను నడిపించితివే ఇహ పరమందు. అదే అంతే కొట్టు. స్తోత్రం. కలవరపడని విశ్వాసముతో నన్ను నడిపించితివే ఇహ పరమందు. నాకెవ్వరున్నారు, నా గురి నీవే కదా యేసయ్యా. యేసయ్యా యేసయ్య నీవే నా ఎత్తైన కోటవు, యేసయ్య నీవే. యేసయ్య నీవే నా ఎత్తైన కోటవు, యేసయ్య నీవే నా దాగు చోటువు. ఆమేన్, హల్లెలూయా. ఈ ఆనంద అభిషేకం అంటమ్మా మనకేం తీసుకొచ్చింది తెలుసా? ఒక హెచ్చింపు జీవితాన్ని తీసుకొస్తుంది. ఇది ఎవరు హెచ్చించేది? చాలామంది దేవుడు వారిని హెచ్చిస్తే ఆ హెచ్చింపుని వారు నిలబెట్టుకోలేరు, ఆ హెచ్చింపుని వారు గనపరచలేరండి. చాలామందికి దేవుడు బిడ్డలు ఉండరు, దేవుడు బిడ్డనిస్తాడు. బిడ్డలు లేని మనకి బిడ్డలు ఇచ్చిన సంతోషం వాళ్ళకు ఉండదు. తినటానికి తిండి లేని వారి జీవితాల్లో ప్రభు ఉన్నతమైన స్థాయిస్తాడు, దాన్ని బట్టి వాళ్ళు సంతోషించలేరు. కారణం దేవుడు హెచ్చించిన కృతజ్ఞత వాళ్ళకు ఉండదు. అంటే వారి కాడ ఒక అభిషేకం లేదు. వారికి అందరూ నీతో ఉన్నవాళ్ళు, నీ రక్త సంబంధులు అందరూ ఉన్నారు నాన్న, అందరూ ఉన్నారు. వాళ్ళందరికంటే దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేసుకున్నాడు. స్తోత్రం.
నిన్ను అభిషేకించుకున్నాడు. స్తోత్రం. ఎందుకు తెలుసా? నిన్ను హెచ్చించాలని. ఆమేన్. అందుచేత 9వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. జాగ్రత్తగానండి. ఆనంద తైలంతో దేవుడు మనల్ని ఏం చేశాడంట? అభిషేకించాడు. ఎవరమ్మా క్రైస్తవులుగా మన జీవితాల్లో చెప్తున్నాను, క్రైస్తవ పేటల్లో నిత్య సంతోషం ఉండాలండి. ఆమేన్. మన ప్రాంతాల్లో దేవుడు సంతోషపు తైలాన్ని కుమ్మరించునుగాక. మన కుటుంబాల్లో దేవుడు సంతోషపు తైలాన్ని కుమ్మరించునుగాక. క్రైస్తవులు నివసిస్తున్న ప్రతి ప్రాంతంలో నా దేవుడు సంతోష తైలాన్ని కుమ్మరించునుగాక. వారి కుటుంబాలు సంతోషంతో నింపబడుగాక, ఆనందంతో నింపబడుగాక. వారి కుటుంబాలు నా దేవుడు హెచ్చించునుగాక. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండో మాట ఏంటంటే, ఈ అభిషేకం మనకేం తీసుకొచ్చిందంట? హెచ్చింపుని తీసుకొస్తుంది. జాగ్రత్తగానండి. ఈ హెచ్చింపు తీసుకొస్తుంది. ఈ హెచ్చింపు నీకెందుకు? నేను చాలా ప్రాముఖ్యమైన ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తాను నానా. ఇప్పుడు ఈ హెచ్చింపు నీకెందుకు? దేవుడు నేను ఎందుకు హెచ్చించాలి? ఈ హెచ్చింపు జీవితాన్ని తీసుకొని నువ్వేం చేసుకోవాలి? ఫస్ట్ మాట ఏంటి? దేవుడు నిన్ను అభిషేకిస్తాడు. ఆ అభిషేకం ఎందుకు? అధికారం ఇస్తుంది. ఆ అధికారం ఏం చేయాలి? అది అధికారం బట్టి పాపాన్ని తీసివేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రెండో అభిషేకం అంటే దేవుడు నిన్ను మళ్ళీ ఒక అభిషేకం ఇస్తున్నాడు. ఆనందమైన అభిషేకంతో దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. ఆ అభిషేకం నీకేం తీసుకొచ్చిందంటే హెచ్చింపు జీవితాన్ని తీసుకొస్తుంది. జాగ్రత్తగానండి. ఈ హెచ్చింపు జీవితం ఎందుకు అంటే బైబిల్ చదవండి. బైబిల్ తీసి అలాగే 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వాక్యాలు చదువుకుందాం. చాలా ప్రాముఖ్యమైన మాట, నా హృదయానికి సంతోషం కలిగించిన మాట. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. నాకు చూడండి, ఈ హెచ్చింపు మనల్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. ఒక్కడు కూడా ఆమెను చెప్తలా. మేము రాములయ్యాను ఒక్కడో పోమని చెప్పనట్టుంది. స్తోత్రం, స్తోత్రం. మీరెవరు రారా? దేవునికి స్తోత్రం. ఆశపడ్డ ప్రార్థన ప్రభు తృప్తిపరచును గాక. ఆమేన్. మీరెవరు రారా? దేవునికి స్తోత్రం. చాలా సంతోషం అమ్మా. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే, మనము మాట్లాడుచున్న లెగిసిన కానించి ఏం మాట్లాడుతున్నాం మనం? ఏమ్మా జీవమణిమమ్మ ఏం మాట్లాడుతున్నావు? లెగిసిన కానించి ఎంకేమమ్మా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు, నువ్వు భయపడద్దు. మనం ఏదైతే మాట్లాడుచున్నామో ఆ లోకంలో ఉండటానికి ఇదిగో ఈ అభిషేకము, ఈ హెచ్చింపు జీవితం మనం తీసుకెళ్ళిద్ది. స్తోత్రం. హల్లెలూయా. ముసలాం చెప్తుంది హల్లెలూయా, కుర్రోళ్ళు చెప్పట్లేదు మీరు. హల్లెలూయా. ఎంత సంతోషం లేదు నాన్న. ఈ భూలోకంలో ఎందుకంటే హెచ్చింపుకు బతకటం, హెచ్చులు పోయి గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటాం ఎందుకు మనకి అన్నా? గొప్పలకు పోయి తిప్పలు ఎందుకు మనకి? ఈ లోకంలో హెచ్చించబడవలసిన అవసరం మనకే ఉందండి. ఈ లోకంలో హెచ్చింపు పరలోకంలో మనం ఉంచడం కోసమే. ఆమేన్. ఈ లోకంలో మనం హెచ్చించిన అభిషేకము మనల్ని పరలోకాన్ని తీసుకొని పోవాలి. హల్లెలూయా. మనము దేని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉన్నామో, క్రైస్తవులు పొద్దున లేచింది మొదలుకొని పడుకోపోయేలోపు వారి మాటల్లో పరలోకం గురించిన ధ్యానమే ఎక్కువగా ఉండాలి. అందుకనే ఈ పౌలు గారు తిమోతి రాస్తూ మాట్లాడతాడు, ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టండి. ఏ ముచ్చట్లు? మరి నాకు నాకు దడదడగా ఉందయ్యా, నీరసంగా ఉంది, మందు కూడా తాగలేకపోతున్నాను అయ్యా, బిళ్ళలు కూడా వేసుకోలేకపోతున్నాను, అసలు ఈ పక్కనే పుడుతుందయ్యా. ఎక్కడి నుంచి వస్తుందా అట్లా ఈ ముచ్చట్లకి? ఏమా బైబిల్ ఏం చెప్తుంది? ముసలోళ్ళకి ముచ్చట్లు ఎక్కువ అంట. ముసలోళ్ళ నోట్లో నుంచి ఏమవుతాయి? మనం పోయామనుకో, సావుకులు పోయామనుకో ఏం చెప్తారు? నాకు అక్కడ నొప్పి, నాకు ఎక్కడ నొప్పి, నాకు ఆయాసం ఈ ఆయాసం. కానీ వాళ్ళకి ఏమన్నాయంట?
ముచ్చట్లు ఎక్కువని అంట. నేను కానీ పక్క వచ్చాను అనుకోండి, వాళ్ళు మాట్లాడే మాటలు చూడాలి, రాజకీయం మొత్తం వాళ్ళకడే ఉంటుందండి. అష్టా చమ్మక్కలు కూడా ఎక్కడే ఉంటాయి, అష్టా చమ్మక్కలు. అందుకే ఆ ఆట పేరు ఏం పేరు అంటే అష్టా చమ్మక్కలు. స్తోత్రం. ఏం పేరు? అష్టా చమ్మక్కలు. మీకు తెలియక అష్టాచమ్మలు అంటారు. కాదు, అష్టాచమ్మక్కలు. అది దాని పేరు, ఒరిజినల్ పేరు ఏంటంటే అష్టాచమ్మలక్కలు. అమ్మలక్కలు అందరూ కూడతారు అక్కడికి. స్తోత్రం. అప్పుడు వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటారండి, ఎంత మాట్లాడుకుంటారో. జాగ్రత్త జాగ్రత్త, దేవుడిని అభిషేకించుకుంది అష్టాచమ్మలక్కల కోసం కాదు, లోకం కోసం కాదు. నువ్వు మాట్లాడుకుంటున్న పరలోక రాజ్యం కోసము, పరలోక రాజ్యంలో నేను చేర్చడం కోసము దేవుడు నన్ను అభిషేకించుకొని హెచ్చింపు జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. దీనికోసమే నువ్వు జీవించాలి, దీనికోసమే నువ్వు బ్రతకాలి. ఆమేన్. అనేక మందికి తెలియట్లా, అందుకని అనేక మంది అభిషేకాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు అభిషేకాన్ని. అభిషేకానికి కరేపాకు లాంటి విలువ ఉందండి భూలోకంలో. అభిషేకానికి కరేపాకు లాంటి విలువ ఉంది. స్తోత్రం. ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు ఏమంటే, దేవుడిని అభిషేకించుకొని నిన్ను ఎందుకు హెచ్చింపు ఇచ్చాడు తెలుసా? కోట్లకి పడగెత్తిన వారు కూడా పరలోక రాజ్యంలో ఉండలేరని జ్ఞాపం చేసుకో. అభిషేకించబడ్డ వాళ్ళు, హెచ్చించబడ్డ వాళ్ళు, అభిషేకాన్ని కాపాడుకున్న వాళ్ళు, పాపాన్ని కూల్చేసుకున్న వాళ్ళు, పాపాన్ని కడిగేసుకున్న వాళ్ళు, పాపాన్ని కాల్చేసుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోక రాజ్యంలో ఉన్న వాళ్ళు ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోరు. పరలోక రాజ్యంలో ఉన్నవారు పరలోకం గురించి మాట్లాడుతూ ఉంటారు. మనం లేచింది మొదలుకొని పొండుకోయబోయే లోపు, లేచిన కానించి నా కూతురో నా కొడుకో, నా అల్లుడో నా కోళ్ళో, లేచిన కానించి మనకి ఏ మాటలు అయిపోయా. మన నోట పరలోక మాటలు ప్రభు అత్యధికంగా ఉంచునుగాక. నీ నోట దేవుడు పరలోక మాటలు అత్యధికంగా ఉంచునుగాక. అందుకని గ్రంథములో లిఖించబడిన శ్రేష్టమైన, అమూల్యమైన, ఘనమైన మాట ఏం తెలుసా? 2వ అధ్యాయము 5వ వచనంలో, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. ఎవరికి లోబరిచాడు? ఆమేన్. చదవండి 7వ వచనం, 6వ వచనం కూడా చదువుతాం. అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిస్తున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. ఒక్కొక్క మాట మీకు చెప్పేసి నేను ముగిస్తాను. నాకు చూడండి, ఇక్కడ అన్నాడు నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటానికి, మనిషిని జ్ఞాపకం చేసుకుంటానికి ఏ పాటివాడు? మనిషిని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెట్టాలన్నా, నరపుత్రుని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో పెట్టాలన్నా వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ కావాలి, ఒక అర్హత కావాలి. అదే అభిషేకము. ఆమేన్. ఆ అభిషేకము హెచ్చింపు జీవితం తీసుకొస్తుంది. ఆ హెచ్చింపు జీవితం ద్వారా మనము మానవ మాత్రమే కానీ, మనము నర మాత్రమే కానీ మనం ఎలా బాధపడతాం తెలుసా? ఇప్పుడు 7వ వచనం రాస్తుంటుందండి, నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. అయితే ఇక్కడ రాస్తాడు, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింపజేసితివి. హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్తారు, పద్దాకలు ఆమె అంటున్నారు కదా, అందుకనే వెనక కూర్చున్న తల్లి ఉదికమంటే ఆమె అంట హల్లెలూయా అంటుంది. స్తోత్రం. అది స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా. జాగ్రత్తగా రండి, చాలా విలువైన మాట చెప్తాను. ప్రభు మనకిచ్చిన అభిషేకం జాగ్రత్తగా ఉండాలి. నీ తల మీద అను నాకు చూడండి అబ్బాయి, మీ తల మీద, ప్రతి ఒక్కరి తలల మీద దేవుడు ఒక శ్రేష్టమైన కిరీటాన్ని పెడతాడు. ఎందుకు పెడతాడు చెప్పండి? ఆ తల మీద ఏముంది? ఆ తల మీద అభిషేకం ఉంది కాబట్టి, ఆ తల మీద ఆనంద తలం పోయబట్టింది కాబట్టి, ఆ తల మీద హెచ్చింపు ఘనత వచ్చింది కాబట్టి, ఆ తల మీద ఇప్పుడు ఏం పెట్టాలి? కిరీటం పెట్టాలి. పాప భారం కాదు, పాప కిరీటాలు కాదు మనకి. రెవరెండ్లు, బిషప్లు, డాక్టర్లు, సింగర్లు, బింగర్లు, టింగర్లు, స్తోత్రం, ఇవి కాదు. మనకి ఒక శ్రేష్టమైన కిరీటము, ఇక్కడ రాస్తుంది, మహిమా ప్రభావాలతోటి వానికి కిరీటాన్ని ధరింపచేస్తావా. అందుకే
నీకు ఒక హెచ్చింపైన జీవితం కావాలి, అందుకే నీకు ఒక శ్రేష్టమైన జీవితం కావాలి. దేవుడు ఎందుకండి అభిషేకించుకుంది? అభిషేకం లేకుండా నువ్వేమీ చేయలేవని గుర్తుపెట్టుకో. స్తోత్రం. అభిషేకం నీకు చాలా ప్రాముఖ్యమైంది. అభిషేకించబడ్డ వాళ్ళు ఏమండి, వాళ్ళు హెచ్చించబడతారు. ఎందుకు హెచ్చించబడతారు తెలుసా? మనం మాట్లాడుకుంటున్న లోకంలో ఆ లోకాన్ని మనుషులకి, దేవదూతలకి ఏం చేశాడు దేవుడు? దేవదూతలకి ఇప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా రండి. దేవదూతలు అభిషేకించబడ్డ వాళ్ళ, పరిశుద్ధపరచబడ్డ వాళ్ళ? చెప్పాలి. దేవదూతలు పరిశుద్ధ, వాళ్ళకి అభిషేకం లేదు. అభిషేకం పరిశుద్ధులు కాబట్టి పరలోక రాజ్యంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు భూలోకంలో మనం ఏం చేస్తుంది తెలుసా? ఆ పరలోక రాజ్యాన్ని, మనం మాట్లాడుకున్న ఆ పరలోక రాజ్యాన్ని దేవదూతలకు ఆయన లోపరచలా. ఎవరికి లోపరిచాడు? అభిషేకించబడ్డ వారికి లోపరిచాడు. ఎవరికి లోపరిచాడు? హెచ్చించబడ్డ వారికి లోపరిచాడు. ఎవరికి లోపరిచాడు? మహిమ కీట ధరింపు చేసుకున్న వారికి లోపరిచాడు. స్తోత్రం. నువ్వు భూలోకాన్ని పరిపాలించకపోవచ్చు, కానీ మనం నిశ్చయంగా బాబు పరలోకాన్ని పరిపాలిస్తాము. చెప్పు. కోట్ల మంది ప్రజలను పరిపాలిస్తాము. సొలొమోన్ని నువ్వు పరిపాలిస్తావు. సమూయేలుని, సొలొమోన్ని మనం పరిపాలిస్తాం. అనయ్య సొలొమోన్ అనయ్య దావీదు అన్నయ్య ఇదన్నయ్య మనం అంటే పరిపాలించడం అంటే మన మాట వాళ్ళు తీసుకుంటారు. ఓహో రైటే, స్తోత్రం. భూలోకంలో మేము ఇలాగ ఆరాధించుకున్నామన్నయ్య. దావీదన్నయ్య భూలోకంలో ఇలాగ ఆరాధించుకున్నామన్నయ్య. సొలొమోన్ అన్నయ్య భూలోకంలో నీకంటే బాగా మంచి సలహాలు ఇచ్చావన్నయ్య చెప్తాడు. మీరు 12వ అధ్యాయం చదువుకున్నారు, నేను చెప్పలేదు, సమయం ఎక్కువైపోతుందని చెప్పేసి అని. మొదటి రోజు కన్నా 12వ అధ్యాయంలో యెరోబోముని, సొలొమోను కుమారుడైన సొలొమోను కుమారుడైన రెహబాముని రాజుగా అభిషేకించిన తర్వాత ఊరి జనమందరూ, పెద్దలందరూ వచ్చేసి ఒక మాట మాట్లాడతారు. అయ్యా, మీ నాన్న మాకు కాడిని అధికంగా చేసేసారు, సమస్యలు, పన్నులు, ట్యాక్సులు భయంకర పెంచేసేసాడు, నువ్వు తగ్గిస్తావా? చదువు మొదటి రాజుల గ్రంథం. పర్లేదు, ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము. అందరు బైబిల్ తెరవండి. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 14 వచ్చింది చదవండి. ఏందంట? ఏం చేశాడంట? సొలొమోను గారు ప్రజలకి ఏ కాడి పెట్టాడు? బరువైన కాడి పెట్టాడు. ఈ కొడుకు వచ్చి ఏం చేస్తాడు? ఇంకా బరువైన కాడి పెడుతున్నాడు. ఇప్పుడు మనం సొలొమోనుతో మాట్లాడుతున్నాం అనుకో, పరలోకం పోయినాక, సొలొమోను అన్నయ్య నీకు దేవుడు ప్రజలను అప్పగిస్తే, రాజ్యాన్ని అప్పగిస్తే, నువ్వు బరువైన కాడి పెడితే మేము సలహాలు ఇచ్చి అభిషేక జ్ఞానంతో నింపబడ్డ వాళ్ళై ఆ కాడిని ఎర్రగొట్టేసేమో. స్తోత్రం. ఆ మాటకి సొలొమోను తల కిందకి వేసుకోవాలి. యేసునామంలో నెహెమీయా గ్రంథం చివరి అధ్యాయంలో 13వ అధ్యాయం రాస్తుంటుంది, సొలొమోను పాపం చేశాడు రాస్తుంటుంది. మీరు చదువుకోండి. స్తోత్రం. మనము పరలోకాన్ని పరిపాలించే వాళ్ళని మర్చిపోవద్దు. మనం పరలోకాన్ని పరిపాలించే వాళ్ళము. ఈ ఉపవాస ప్రార్థనా కూడికలో దేవుని సేవకుడిగా నేను మాట్లాడుతున్న విలువైన మాట ఏంటో తెలుసా? నీకు నాకు అభిషేకం చాలా ప్రాముఖ్యమైంది. మొట్టమొదట అభిషేకము ఏం తీసుకొస్తుంది? అధికారం తీసుకొస్తుంది. ఆ అధికారంతో మనం ఏం చేయాలి? పాపాన్ని కోకట వేలుతో సహా పెగిలించుకొని కాల్చివేసుకోవాలి. రెండోది, అభిషేకము ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆ ఆనందంలో ఒక హెచ్చింపు జీవితం వచ్చింది. ఆ హెచ్చింపు జీవితం భూలోకంలో నన్ను చూడు, నా బడాయి చూడు అంటే బతకడం కోసం కాదు. ఆ హెచ్చింపు జీవితం ఎందుకమ్మా? నన్ను చూడు, నా బడాయి చూడు అంటే కోసం కాదు. పరలోకంలో నేను చూడాలి యేసయ్యని, పరలోకంలో దావీదు గారిని చూడాలి, పరలోకంలో సమూయేలును చూడాలి, పరలోకంలో సౌలును చూడాలి, పరలోకంలో పేతురును చూడాలి, పరలోకంలో పౌలును చూడాలి, పరలోకంలో తిమోతిని చూడాలి, పరలోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి. అందుకోసమే అభిషేకము.
స్తోత్రం. ఆ రాజ్యాన్ని దేవుడు దేవదూతలకు అనుగ్రహించలేదు, అది అభిషేకించబడ్డ నీకు నాకు అనుగ్రహించాడు. అది హెచ్చించిన నీకు నాకు అనుగ్రహించాడు. ఇది గుర్తుపెట్టుకో, దేవుడిని ఉన్నతంగా మార్చేస్తాడు. ఆమేన్. దేవుడు ఈ మాటలన్నిటినీ మన విషయమై దీవించి ఆశీర్వదించి అభిషేకించి స్థిరపరచునుగాక. ఆమేన్.